నమస్కారం ఏసిటీ 9 న్యూస్ కు స్వాగతం. పెద్దపల్లి జిల్లా మందని పట్టణ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ టీం మంగళవారం కోరడా జులిపించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పలు భవనాలను పోలీసుల బందోబస్తు మధ్య పాక్షికంగా ధ్వంసం చేశారు. మరికొన్ని భవనాలకు తాళం వేసి సీజ్ చేశారు. మున్సిపల్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన పలు కట్టడాలపై హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో టాస్క్ ఫోర్స్ టీం రంగంలోకి దిగి సెట్ బ్యాక్ క్రమబద్ధీకరణలో భాగంగా అక్రమ కట్టడాలను పాక్షికంగా తొలగించారు. అక్రమ నిర్మాణాలను టాస్క్ ఫోర్స్ టీం కూల్చివేసిన తీరు స్థానికంగా సంచలనం రేపడంతో అధిక సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. కూల్చివేత సమయంలో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడినా అధికారులు కట్టుదిట్టంగా తమ విధులు నిర్వహించారు. జిల్లా టాస్క్ ఫోర్స్ టీం లీడర్ గిరి మాట్లాడుతూ మందని మున్సిపాలిటీ పరిధిలో ఆక్రమ నిర్మాణాలపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారన్నారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను జిల్లా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో తొలగించామన్నారు. మందని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదని తెలిపారు. అనుమతులు లేకుండా కట్టిన అక్రమ కట్టడాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. జిల్లా టాస్క్ ఫోర్స్ టీంలో మందని డిప్యూటీ తహసీల్దార్ గిరి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి, ఎస్ఐ వెంకటకృష్ణ, టీపీఓ యశ్వంత్, ఫైర్ స్టేషన్ ఇన్ఛార్జి సదానందం, ఆర్&బి ఏఈలతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు. తర్వాత ఎస్ఐ గారు, ఆర్&బి ఏఈ గారు, తర్వాత ఫైర్ ఆఫీసర్, మేమందరం ఇందులో మెంబర్స్. మా డ్యూటీ ఏంటంటే ఎస్ఐ గారు మా డ్యూటీ ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద ఏమైనా కంప్లైంట్స్ వస్తే మేము వాటిని డిమాలిషన్ చేయాలి. మనకు మంతని పట్టణంలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద మనకు హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. దాని విషయమై కమిషనర్ గారు ఇల్లీగల్ అక్రమాలు అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సెట్ బ్యాక్ డీవియేషన్ మీద మనకు చర్యలు తీసుకోమని వాళ్ళు రిక్వెస్ట్ లెటర్ పెట్టారు. దాని మీద భాగంగా మేము ఈరోజు వచ్చి లోకల్ ఎస్ఐ గారి సహకారంతో, తర్వాత టీపీఓ గారు, తర్వాత ఫైర్ ఆఫీసర్ గారు మేమందరం కలిసి సెట్ బ్యాక్ డీవియేషన్ అని మనం చేయడం జరిగింది. తర్వాత రెడ్డి సంక్షేమ సంఘాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పొలాల నగర్ బిల్డింగ్ కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్ 5 ఈరోజు చేసిన 5లో 2 సీజ్ చేసాము, 3 పార్షియల్గా డీవియేషన్ ఉంది, పార్షియల్గా డిమాలిషన్ చేయడం జరిగింది. సిటీలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పేసి కాంట్రాక్టుపై మన హైకోర్టులో ఫీల్ చేయడం జరిగింది. దీంతో అందులో భాగంగానే ఈరోజు మనము హైకోర్టు ఆదేశానుసారంగా జిల్లా కలెక్టర్ ఆదేశానుసారంగా ఉన్నటువంటి 5 ఇంటిలో మనం ఒకదానిని రెడ్డి సంక్షేమ భవనాన్ని సీల్ చేసుకోవడం జరిగింది. మిగిలిన వాటి పర్మిషన్ తీసుకున్నారు, కాకపోతే సెట్ బ్యాక్స్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు రోడ్లను ఆక్రమించుకోవడం జరిగింది. అట్టి వాటిని మనము ఈరోజు తొలగించడం జరిగింది. మరియు కూడా వారు కూడా మేము కొత్త పాక్షికంగా తొలగించినప్పటికీ కూడా మిగిలినది కూడా మేము పూర్తి స్థాయిలో తొలగించుకుంటామని చెప్పేసి వాళ్ళు లిఖితపూర్వకంగా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ లీడర్ గారికి లేఖ ద్వారా కూడా అందించడం జరిగింది. దీన్ని అనుసరించి ఈరోజు 5 భవనాలను మేము ఈరోజు కొంత పాజిటివ్గా డిస్మెంటల్ చేయడం జరిగింది. అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తమ బిల్డింగ్ నిర్మాణంలో కానీ ఎలాంటి రోడ్డును ఆక్రమించకుండా పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ పర్మిషన్లు తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిందిగా పట్టణ ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా రోడ్లను ఆక్రమించినా చట్టము ఊరుకోవడం లేదు. కంపల్సరీ చట్టపరమైన చర్యలు చేపట్టబడుతుందని అందరికీ తెలియపడుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పటివరకైతే రాబోయే రోజులలో కూడా కొన్ని ఉన్న వాటికి కూడా మీకు తెలియపరుస్తాం.